హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే కందిపప్పు పండు మిర్చి పచ్చడి అనమాట. ఇది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చాలామంది పిల్లలు పప్పు తినడానికి చాలా ఇబ్బంది పెడతారు. అటువంటి పిల్లలకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ పచ్చడి టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒక్కసారి నేను పిల్లలకి ఇలా చేసి పెట్టారు అంటే వాళ్ళు వద్దనకుండా తింటారనమాట. ఇది రైస్లోకైనా చాలా బాగుంటుంది, రోటీతో అయినా చాలా బాగుంటుంది అనమాట. అయితే మా బాబు ఏంటంటే ఈ పచ్చడి కనుక చేస్తే మొత్తం రైస్ మొత్తం దీంతోనే తింటానంటాడు. అంత టేస్ట్ అయితే ఉంటుంది. మామూలుగా అయితే పప్పు తినడానికి చాలా అల్లరి పెట్టే పిల్లలు ఈ పచ్చడి ఇలా వేసి కాస్తంత నెయ్యి వేసుకునే పిల్లలకైతే నెయ్యి, లేదు ఆయిల్ వేసుకునే పిల్లలకైతే ఆయిల్ వేసి పెడితే చాలా బాగుంటుంది అనమాట. మామూలు పెద్దవాళ్ళకైతే ఇది ఇలా నేరుగా తినేయచ్చు. మెయిన్ ఏంటంటే డైటింగ్లో ఉన్న వాళ్ళైనా ఇది తినొచ్చు అనమాట. ఎందుకంటే మనం చాలా తక్కువ ఆయిల్తో 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో పోపు, అలాగే ఈ పచ్చడికి మామూలుగా ఫ్రై చేసుకోవడానికి కలిపేసి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిలే వాడామన్నమాట. అంత మనం తక్కువ ఆయిల్తో మనం పచ్చడి అనేది చేసాం కాబట్టి ఇది డైటింగ్లో ఉన్న వాళ్ళైనా తినొచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది, అంత డెలిషియస్ చట్నీ అనమాట ఇది. ఓకే, ఇంకా ఇది ఎలా చేయాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం ముందైతే ఇవన్నీ 1 కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను. అలాగే ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, మెంతులు ఒక 10-12 తీసుకుంటే సరిపోతుంది. పండు మిర్చి అయితే ఇగోండి ఇన్ని పడుతుంది. అయితే మీరు తక్కువ స్పైసెస్ తింటే కాస్త తగ్గించుకోవచ్చు, కాకపోతే ఇన్ని అయితే పడుతుంది. ముందు మనం చేయవలసింది ఏంటంటే ఇగోండి ఇలా ఒక బాండీ పెట్టుకుని దానిలో ఫస్ట్ అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి కందిపప్పు. డ్రై రోస్ట్ చేసుకున్నాక మనం కాస్తంత ఆయిల్ వేసుకొని ఇచ్చేసుకోవాలి. అయితే ఇది లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. కందిపప్పు ఫ్రై అయినట్టు మనకి తెలుస్తుంది కదా, కలర్ చేంజ్ అయింది చూసారా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా మనకి ఆయిల్ అనేది మనం ఇందులో వేసుకోవాలి. అయితే మనకి స్టేజ్లో మనకి అది ఫ్రై అవ్వగానే ఆ అరోమా కూడా తెలిసిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ ఆయిల్తో పాటు ఇగోండి ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా ఇందులో ఇలా వేసేసి, అలానే ఈ వెల్లుల్లి రెబ్బలు మనం ఎన్ని పచ్చిమిర్చి తీసుకుంటామో అన్ని రెబ్బలు మాత్రమే వెల్లుల్లి తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నారంటే టేస్ట్ అంత బాగా రాదనమాట. సో అందుకని చెప్పి వెల్లుల్లి రెబ్బలు మీరు ఎన్ని పచ్చిమిర్చి తీసుకుంటే అన్ని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఇంకా ఈ పండుమిర్చి కూడా వేసేద్దాం. మనం కందిపప్పు ఫస్ట్ అయితే డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుందన్నమాట. ఇది లేదు మనం ఫస్ట్ కందిపప్పు వేసక ముందు ఆయిల్ కానీ వేసామంటే చాలా ఎక్కువ ఆయిల్ అనేది పెట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ అంత ఆయిలే వేసాం. సో అయితే ఏంటి అంటే మనకి ఈ ఆయిలే మనకి మళ్ళీ ఇప్పుడు పోపు వేసుకోవడానికి కూడా సరిపోతుందన్నమాట. చూడండి, అలా సైడ్కి తీసేసి అలాగే మనం కానీ ఇది పూర్తిగా ఫ్రై అయిపోయింది అంటే ఇంకాస్త ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోతే అలా సైడ్కి తీసేస్తే చూస్తున్నారు ఎంత ఆయిల్ అనేది కనబడుతుందో. చూడండి, ఇంకా ఆయిల్ అలా దాని మట్టుగా కిందకి దిగిపోతుంది. మనం అలా ఆయిల్ మొత్తాన్ని పక్కకు తీసేసి మనం ఇచ్చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్ అనేది ఈ వేసవి కాలంలో తింటే మనకి దాహం పట్టుకుంటుంది. ఎంత వాటర్ తాగినా మనకి కంట్రోల్ అవ్వదు. కాబట్టి ఎంత తక్కువ ఆయిల్ వాడగలిగితే అంత మంచిదన్నమాట వేసవికాలం అన్నాలు. అందుకనే ఇలాగా ఇటువంటివన్నీ చేస్తుంటాం. సో అయితే ఇప్పుడు ఈ ఆయిల్ మనకి పోపుకు కూడా అయిపోతుందన్నమాట. ఇందులో మిగిలిందే ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి కందిపప్పు అనేది ఇలా అటు ఇటు ఇలాగా జరుపుకొని మధ్యలో మనం గ్యాప్ ఇచ్చాము అంటే మొత్తం ఆయిల్ అనేది పూర్తిగా దిగిపోతుంది. చూడండి ఎలా వస్తుందో ఆయిల్ మధ్యలోకి వచ్చేస్తుంది కదా. మనం కందిపప్పు ఇది పూర్తిగా చల్లారినాక చేత్తో తీసేసి వేసేసామనుకోండి మిక్సీ జార్లో, అయితే ఆయిల్లా ఉండిపోతుంది. మనకేమో మొత్తం కందిపప్పు అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, మధ్యలో అయితే గ్యాప్ ఇలా ఇవ్వలిస్తే అలా ఆయిల్ జారుకుంటూ వచ్చేస్తుంది మధ్యలోకి. ఇంకా పూర్తిగా చల్లారినాక మనం చూద్దాం. అప్పుడు ఇది మొత్తం పూర్తిగా చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఇలాగని మనం చేత్తోనే తీసి మిక్సీ జార్లో అయితే వేసుకుందాం. ఎందుకంటే చేత్తో తీయడం వల్ల మనకి ఆ ఆయిల్లో పడిపోకుండా జాగ్రత్తగా తీయడానికి అవుతుంది. అదే గరిటె పెట్టామంటే గరిటెతో పాటు లోపలికి మొత్తం ఆయిల్ అంతా దిగిపోతుంది. మనకి ఇది పోపుకు కూడా సరిపోయినంత ఆయిల్ అనేది ఇందులో ఉండిపోతుంది. ఇప్పుడైతే ఇవన్నీ ఇలా మొత్తం తీసేద్దాం. ఇదిగోండి, మొత్తం ఇలా తీసేసాక ఇంత ఆయిల్ అయితే మిగిలింది. ఇప్పుడు ఇందులో మనం
ఈ మిక్సీ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇలా ఇంత అల్లం ముక్క అయితే ఇలా స్కిన్ పీల్ చేసేసి పచ్చి అల్లమే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం అయితే ఇదిగోండి ఇలా ఒక పావు టీ స్పూన్ అంత ఆవాలు, 1 టీ స్పూన్ అంత మినపగుళ్ళు, అలాగే 1 టీ స్పూన్ అంత పచ్చిశనగపప్పు, 2 అంటే 2 ఈ వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఇది ఇంకా మిక్సీ పట్టుకొని తెచ్చుకుందాం. ఇందులో పోపు అయితే వేసుకుందాం. ఫస్ట్ అయితే వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా లో ఫ్లేమ్లో కాస్త ఫ్రై అవనిద్దాం. ఇంతలో మిక్సీ పట్టి వచ్చేయడం అయిపోతుంది. ఇదిగోండి పచ్చడి అయితే మిక్సీ చేసుకున్నాం కదా, ఇంతలో ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మిగతా కూడా వేసేద్దాం. ఇలా ఈ పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే ముందు ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పోపు మొత్తం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కరివేపాకు అనేది వేసేద్దాం. ఒక్కసారి చిటిపట్లాడింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని ఇంకా మనం ఇందులో వేసేసుకోవడం. పచ్చడిలో అయితే గుమగుమలాడే కందిపప్పు పండుమిర్చి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. మా బాబు అయితే మొత్తం అన్నం అంతా ఇదే కలిపి తింటానంటాడు, అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.